వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాకేష్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు భువనగిరిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు భువనగిరి మాజీ శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి గారు, కార్యక్రమ ముఖ్య అతిథి పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి, వేదికపై ఉన్న పెద్దలు మాజీ ఎంపీ గారు, మాజీ శాసనసభ్యులు, మిగతా జడ్పీ చైర్మన్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఈ కార్యక్రమంలో అయితే పెద్ద ఎత్తున హాజరైన గ్రాడ్యుయేట్ మిత్రులు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈ ఎన్నిక ఇవాళ ఇది ఒక ప్రత్యేకమైన సమయంలో జరుగుతున్న ఎన్నిక. శాసనసభ ఎన్నికలు జరిగి 5 నెలలైంది. 5 నెలల క్రితం ఏమేమి హామీలు ఇచ్చి ఇవాళ ఏం పనిచేస్తుందో ఈ ప్రభుత్వం మనం చూసినాం. కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఎటువంటి దుర్మార్గాలు చేసిందో, వాళ్ళకున్న అధికారాన్ని కేవలం ప్రత్యర్థుల్ని అణచివేయడానికి, ప్రత్యర్థి పార్టీల్ని లేకుండా చేయడానికి, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎట్లా నిర్వీర్యం చేసిందో, ఇతర పార్టీల నాయకుల్ని, ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని తీసుకుపోయి ఏ రకంగా దుర్మార్గంగా జైళ్లలో పెట్టిందో అక్రమ పద్ధతుల్లో చూసినాం మనం. 10 సంవత్సరాలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆ పని తప్ప ఇంకొక పని చేయలేదు. ఈ దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగిపోయింది, ఆకలి పెరిగిపోయింది. ఇవాళ 40 కోట్ల మంది భారతీయులు ఒకటే పూట అన్నం తిని రెండో పూట పస్తులు పడుకుంటున్నారు అంటే మోడీ సిగ్గుపడాలి, కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ సిగ్గుపడాలి. ఇవాళ ఎన్నికల్లో ప్రజలకు సంబంధం లేని అంశాలని మాట్లాడుతూ పాకిస్తాన్ దొక్కేసినాం, పాకిస్తాన్ భిక్ష పట్టుకునే పరిస్థితులు ఉంది అని మాట్లాడుతున్నాడు ఒక ప్రధానమంత్రి అంటే ఎంత సిగ్గుమాలిన చర్య. పక్క దేశం అడక తినాలని కోరుకుంటాడు ఎవడైనా మనిషి అనేవాడు, ప్రత్యేకించి హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు అటువంటి దుర్మార్గమైన ఆలోచన ఎప్పుడు కూడా చెయ్యరు. కేవలం ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల్లో యువకుల్లో అర్థం లేని సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. మనం చూసినాం 10 ఏళ్లుగా ఎప్పుడు పాకిస్తాన్తో పంచాయతీ లేదు, బంగ్లాదేశ్తో పంచాయతీ లేదు, ఇంకోటితో పంచాయతీ లేదు మనకు. కానీ ఎన్నికలు రాగానే ఇటువంటి గుర్తు చేసి 10 ఏళ్ళు రాముడి పేరు మీద మోసం చేసిండ్రు. తేలిపోయింది ఉత్తరాదిలో, వీళ్ళు చెప్పిందంతా అవుతుంది, అబద్ధ మాటలే తప్ప ఇంకోటి కావు, మనకు అన్నం పెట్టలే, కడుపు నిండలే అని చెప్పి అర్థమైంది. ఇవాళ దాని నుంచి బయటపడడానికి ఇంకొక కొత్త నాటకం మొదలుపెట్టిండు మోడీ. ఇవాళ మోడీ పార్టీ అభ్యర్థి కూడా ఇక్కడ ఉన్నాడు, బీజేపీ అభ్యర్థి కూడా ఇక్కడ ఉన్నాడు. ఏం చేసిండ్రో, ఈ రాష్ట్రానికి ఏం చేసిండ్రో, దేశానికి ఏం చేసిండ్రో, ఈ 3 జిల్లాలకు ఏం చేసిండ్రో చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చిన ఈ 5 నెలల కాలంలో కేవలం కేసులు ఎట్లా పెట్టాలి, ఏం చేయాలి, అవతల పార్టీలు ఏం చేయాలని ఆలోచన తప్ప, గ్రామాలలో ఎవరైనా ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా మా ఊర్లో మంచినీళ్ళు లేవు అంటే తీసుకుపోయి జైలు పెట్టడం, పోలీసులతో కొట్టేయడం, రైతులు మాకు నీళ్ళు వస్తలేవు అని అడిగితే రైతులు జైలు పెట్టడం, ఒడ్డు అంటే లాఠీలు కొట్టడం, ఆఖరికి ఉద్యోగస్తులు ఎన్నికల డ్యూటీ చేసి మా జీతం మా డిఏ ఇవ్వండి సరిగ్గా అంటే కూడా లాఠీలతో కొట్టించే పని తప్ప 5 నెలలుగా పోలీసులు, జైళ్లు, లాఠీలు ముచ్చట తప్ప ఇంకొక ముచ్చట మాట్లాడలే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. కేసీఆర్ ఉన్ననాడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాడు ఎప్పుడన్నా ఒక రోజు విన్నరా ఒక కేసు గురించి, ఒక పోలీసు గురించి, ఒక జైలు గురించి కేసీఆర్ నోటి నుంచి కానీ, కేసీఆర్ ఏమంటున్న మంత్రుల నోటి నుంచి కానీ ఒక్క మాట ఎప్పుడైనా విన్నరా? ఒకసారి గుర్తు చేసుకోవాలి పట్టభద్ర మిత్రులందరూ కూడా. ఎక్కడైనా చిన్న నేరం జరిగితే అది పోలీసుల పని, ఓ ఎస్ఐ చేసే పని. కానీ దాన్ని 5 నెలలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు పదే పోలీసులు పెడతాం, జైళ్ళలో పెడతాం, కేసులు పెడతామని భయపెట్టేయడం తప్ప ఇంకొక పని చెయ్యలే. ఇచ్చిన హామీల నుంచి బయటపడడం కొరకు, మరొకసారి ప్రజల్ని మోసం చేయడం కొరకు ఏదైతే నెల వాయిదా పెట్టుకుంటూ వచ్చిందో, రైతులకు కావచ్చు, 6 గ్యారెంటీలకు కావచ్చు, ఇవాళ ఏదైతే ఆగస్టు 25 డేట్ పెట్టి ఆగస్టు 15 డేట్ పెట్టుకున్నారో దానిలోపే అన్ని ఎన్నికలలో పని చేసుకోవాలి, ప్రజల్ని మోసం చేయాలని చెప్పి బీసీ గణన చేసి తర్వాతనే ఎన్నికలు పెడతామన్న వాళ్ళు మళ్ళొక్కసారి బీసీ మిత్రులను కూడా మోసం చేసి పబ్బం కట్టించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో. మరి ఇటువంటి పరిస్థితులలో
గత 4 సార్లు మేము తప్పకుండా బీఆర్ఎస్ వెంటనే ఉంటాం, మేము ప్రశ్నించే గొంతుకగా ఉంటాము అని చెప్పి ఆనాడు ఎన్నికలు మొదటిసారి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన పట్టభద్రులు మన వాళ్ళందరూ కూడా తప్పకుండా నల్లగొండ జిల్లా చైతన్యం ప్రతి సందర్భంలో కనిపించింది ఈ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో. మరి ఈసారి కూడా అభ్యర్థుల విషయంలో అభ్యర్థుల గుణగణాలు చూడాలి. ఆయన వచ్చి ఏం చెప్తున్నాడో, మన రాకేష్ ఏం చెప్పిండో మీరు అందరూ కూడా విన్నారు. ఎంత స్పష్టంగా, ఎంత పద్ధతిగా, ఒక గౌరవంగా, ఒక మంచి భాషతో ఎట్లా మాట్లాడుతున్నాడో, వాళ్ళ అవతల భాష ఏందో మీకు బాగా తెలుసు, నేను పెద్దగా చెప్పే అక్కర లేదు. మరి పట్టభద్రులైన మిత్రులు, రిటైర్డ్ ఉద్యోగస్తుల నుంచి కొత్తగా 3 సంవత్సరాల క్రితం పట్టభద్రులైన వాళ్ళందరూ కూడా ఇవాళ ఏదైతే ఓటర్లుగా నమోదై ఉన్నారో తప్పకుండా ఆలోచన చేయండి. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు ఏం చేస్తారు, వాళ్ళ గుణగణాలు ఏంది కూడా ఒకసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని మీరందరూ కూడా ఓటు వేయాలని, తప్పకుండా మన రాకేష్ రెడ్డి విద్యావంతుడు, మంచి ఆదర్శ భావాలతోని ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని వచ్చినవాడు. తప్పకుండా రాకేష్ రెడ్డిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని, 3వ నెంబర్ వారి సీరియల్లో బ్యాలెట్లో దానిపైన 1 అని చెప్పి మార్క్ వేసి రాకేష్ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించడానికి మీరందరూ కూడా తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ, పెద్దలు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ అంటే ఏందనేది గుర్తింపు తెచ్చి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేసి తెలంగాణ పదం ఉచ్చరించిన వాళ్ళతోనూ కూడా తెలంగాణ జై తెలంగాణ అనిపించిన మన అద్భుతమైన ప్రజానాయకుడు, అద్భుతమైన పరిపాలనా దక్షుడు, తన ప్రతిభతోని మొత్తం తెలంగాణ రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు సృష్టించగలిగిన పరిశ్రమలు తీసుకురావడానికి తను తయారు చేసిన ఇండస్ట్రియల్ ఐపాస్ చట్టమైతేంది, దాని ద్వారా తీసుకొచ్చిన మిగతా అన్ని విషయాలు, కేసీఆర్ గారు ఏదైతే విద్యుత్తు, నీళ్లు, రోడ్లు వేసి శాంతి భద్రతల విషయంలో రక్షణ కల్పించి ప్రపంచ పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించే పద్ధతిలో చేసిండ్రో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి 20 లక్షల యువతకి వాళ్ళ ఉద్యోగాలు కల్పించిన మన నాయకుడు, మన రాష్ట్ర అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.